ఖాండవవన దహనంతో ఆదిపర్వం ముగిసింది. ఆదిపర్వం మహాభారతంలోని మొదటి పర్వం. అసలు మహాభారతం ఎందుకు మొదలైందో చూశాం. ఒక ఉదంకునికి జరిగిన అన్యాయానికి మొత్తం నాగుల మీదనే కక్షగట్టి అంతం చేద్దాం అనుకున్నాడు. దానికోసం ఏ తక్షకుడైతే ఉదంకుడిని కష్టపెట్టాడో అదే తక్షకుడి వల్ల నష్టపోయిన జనమేజయ మహారాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తన తండ్రి పరీక్షిత్ మరణం గురించి గుర్తు చేశాడు. రెచ్చగొట్టాడు, సర్పయాగం చేయించాడు. ఏదీ కూడా ఒక్కడి సంకల్పంతో జరగదు. ఎన్నో కర్మఫలాలు కలిసి ఒక్క విషయం జరుగుతుంది. దానికి ఈ సర్పయాగం కూడా ఉదాహరణే. ఒకనాడు సత్యయుగంలో వినతా కద్రువుల కథలో కద్రువ తన పిల్లలకి పెట్టిన శాపం వల్ల ఈ సర్పయాగానికి బలం కుదిరింది. ఆ కథలో మనం అసూయ ఎంత పని చేస్తుందో వినత తన కన్న బిడ్డకి చేసిన అన్యాయంలో చూసాం. తర్వాత బుద్ధి తెచ్చుకుని గరుడుని పుట్టుక జరిగేదాకా దాస్యం చేసిన కథ కూడా విన్నాం. తల్లిని దాస్యం నుండి విడిపించటానికి మహానుభావుడు గరుడు ఇంద్రునితోనే యుద్ధం చేయడం చూసాం. చివరికి శ్రీ మహావిష్ణువుకి వాహనమయ్యాడు. సర్పయాగంలో ఎన్నో పాములు చనిపోయాయి. కానీ చిన్న తప్పుకి పెద్ద శిక్ష పడటం సృష్టి అన్నిసార్లు సహించదు. కాబట్టి ఆ సర్పయాగాన్ని ఆస్తిక మహర్షి ఆపేలా ప్రణాళిక పండింది. జనమేజయుడు సర్పయాగం అయితే చేశాడు, కానీ ఆ హింసకి మనసు చెలించి తప్పేది సరి ఏది తెలియక అక్కడ ఉన్న ఋషులను అడిగాడు, ధర్మం ఎంత కష్టం, అలాంటిది మా పూర్వీకులు అంత ధర్మయుద్ధం ఎలా చేశారు? ఏ కథ వింటే ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం కలుగుతుందో మనసుకి శాంతి కలిగేలాగా చెప్పండని ఆ జనమేజయుడు అడిగిన ప్రశ్నకి మహాభారతం పుట్టింది. వ్యాసుడి సమక్షంలో వైశంపాయనుడు మొదలుపెట్టి చెప్పాడు. యయాతి కథలో దేవయాని కోపము కచ్చా విన్నాము. కచుడి ప్రేమతో మొదలయ్యి యయాతి మహారాజుకి శాపం ఇప్పించేదాకా తండ్రి శుక్రాచార్యుణ్ణి అడ్డు పెట్టుకుని ఆడిన ఆటలు అన్నీ ఇన్ని కాదు. చివరికి యయాతి చేసిన తప్పుకి శాపమిచ్చి శుక్రుడు వృద్ధాప్యాన్ని ఇచ్చాడు. కొడుకులను పిలిచి తన ముసలితనాన్ని తీసుకుని యవ్వనాన్ని ఇవ్వమని అడిగితే అందరూ పొమ్మన్నారు. చిన్నవాడు పూరువు సరేనన్నాడు. అప్పటి నుండి పూరువు రాచరికం చేసిన చరిత్రని చూశాం. దుష్యంతుడు శకుంతలని ప్రేమించి విడిచి వెళ్ళిన కథని చూశాం. శకుంతల భరతుణ్ణి కని వెంటబెట్టుకుని వదిలేసిన భర్తని నిలదీసి తన చరిత్ర తానే దిద్దుకున్న కథ విన్నాం. మహాభిషుని శాపము, గంగ భూమి మీదకి రావటము, అష్టవసువుల వెర్రిచేష్ట, వశిష్ఠుని శాపము అన్నీ కలిసి మహాభారత ప్రణాళిక రూపం పొందింది. శంతనుడు గంగని పెళ్ళాడాడు, దేవవ్రతుడు పుట్టాడు. ఆ దేవవ్రతుడి తండ్రి కోసం జీవితాన్ని త్యాగం చేశాడు. భీష్ముడు పుట్టాడు. కురువంశాన్ని కాపాడుకుంటూ ఎన్నో కష్టాలు పడి చివరికి వ్యాసుని సాయంతో ఒక గుడ్డివాణ్ణి, ఒక పాండుకుమారుణ్ణి పొందారు. ధృతరాష్ట్రునికి 100 మంది, పాండుకుమారునికి దేవతల వల్ల కుంతివరం వల్ల 5 పాండవులు పుట్టారు. మొదట్లో విన్న వినతా కద్రువుల కథలో వినత అసూయ ఇక్కడ గాంధారి పడింది. ముందు కుంతికి పిల్లలు పుట్టారన్న విషయం తెలిసి కడుపు బాదుకుంది. కాలం కలిసిరాక పాండురాజు చనిపోతే హస్తినకి పాండవులు కుంతి వెళ్ళారు. అన్నదమ్ముల గొడవలు భీముడి పైన పగతో మొదలయ్యి లక్క ఇంట్లో అందరినీ పెట్టి కాల్చేదాకా వచ్చాయి. పిల్లల బుద్ధి తిన్నగా ఉండాలని భీష్ముడు కృప ద్రోణుల్ని గురువులుగా పెట్టాడు. కృపుడి చెల్లెలు కృపిని ద్రోణుడికిస్తే అశ్వత్థామ పుట్టాడు. ఆ ద్రోణుడి స్నేహితుడు ద్రుపదుడి దగ్గరికి సాయం కోసం వెళ్తే పొమ్మన్నాడు. ఫలితం ద్రోణుడు 105 మంది వీరుల్ని తయారు చేసి గురుదక్షిణగా ద్రుపదుని రాజ్యాన్ని అడిగాడు. గురి ఉంటే గురువు దేవుడవుతాడు, శిష్యుడు అర్జునుడవుతాడు. ఉత్తమ గురువుకి దొరికిన జగదేక వీరుడు అర్జునుడు. గురు శిష్యులు కలిశారు. ఏకలవ్యుడు వేలు తెంపి మరీ ద్రోణాచార్యుడు అర్జునుడంత గొప్ప వీరుడు లేకుండా చేశాడు. అర్జునుడంత గొప్ప లేదన్న దుర్యోధనుడి భయాన్ని కర్ణుడు పోగొట్టాడు. పిలవని పేరంటానికి వచ్చి అక్కర్లేని వైరాన్ని పెట్టుకుని కథలో అడ్డుపడ్డాడు. దుర్యోధనుడి తప్పుకి తోడయ్యాడు. ఎంత అన్యాయం జరుగుతున్నా వెనక నుండి విదురుడు కాపు కాస్తుంటే మంటల్లో నుండి బయటపడిన పాండవులు నానా అవస్థలు పడి ధర్మాన్ని దాటకుండా ద్రౌపదిని పొందారు. కూడా ద్రుపదుడి సైన్యం, దృష్టద్యుమ్నుని బంధుత్వం, యాదవుల తోడు కృష్ణుని కృప పొందారు. తెలివైన ధృతరాష్ట్రుడు రాజ్యం ఇచ్చినట్లిచ్చి అడవిని అంటగట్టాడు. కృష్ణుడి కరుణ వల్ల ఇంద్రుడు వచ్చి ఇంద్రప్రస్థాన్ని నిర్మించిచ్చాడు. నారదుడి సలహా మేరకు అన్నదమ్ములు ద్రౌపది విషయంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. తప్పక తప్పిన మాట కోసం అర్జునుడు అడవులు తిరిగి తీర్థాలను చూశాడు. అందమైన భార్యలని పొందాడు.
భద్రంగా కాపాడుకున్న సుభద్రను ఎత్తుకుపోయి బలరాముడికి కోపం తెప్పించిన కృష్ణుడికి అర్జునుడి మీదున్న ప్రేమ వల్ల నమ్మకం వల్ల యాదవులు పాండవులు బంధువులయ్యారు. అగ్నిదేవుడి అజీర్తికి ఆకలి తీర్చటానికి కృష్ణార్జునులు ఖాండవాన్ని కాలిస్తే బదులుగా లోకాన్ని గెలిచే ఆయుధాల్ని పొందారు. చివరిలో కొసమెరుపులా మయుడికి కృష్ణుడు చక్రం వేస్తే అర్జునుడు అభయం ఇచ్చాడు. ఆ మయుడు తర్వాత మయసభ కట్టిస్తాడు. ఆ మయసభ నిర్మాణం జరగటం, రాజసూయం, తర్వాత అదే సభలో ఘోరాలు జరగటం మహాభారత కథని ముందుకు నడుపుతాయి. ఇది క్లుప్తంగా ఆదిపర్వం. వచ్చేది సభాపర్వం. ఇక నుండి ఇంకా బాగా మహాభారత కథని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. త్వరలో కలుద్దాం. సెలవు.